డీటెయిల్స్ చూద్దాం. గుండెల నిండా అభిమానంతో ఉస్మానియా వర్సిటీకి వచ్చానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వర్సిటీలో నిర్వహించిన బహిరంగ సభలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు రేవంత్ రెడ్డి. ఓయూ అభివృద్ధికి 1000 కోట్ల రూపాయలు ప్రకటించినట్లు చెప్పారు. సమాజానికి ఏ సమస్య వచ్చినా విద్యార్థులు కదం తొక్కారని తెలిపారు. రాష్ట్రం ఏర్పడ్డాక ఎవరి ఆస్తిలో వాటా అడగలేదని, కేవలం స్వేచ్ఛ, సమాన అవకాశాలు మాత్రమే అడిగారన్నారు. ఉస్మానియా వర్సిటీ తెలంగాణకు గుండెకాయ లాంటిదని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. సందర్భంగా ఈ వేదిక మీద నుంచే స్వరాష్ట్ర ఆకాంక్షను బలంగా వినిపించి 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను ఈనాడు సాధించిన తెలంగాణ రాష్ట్రంలో సమస్యలు పరిష్కారమైనవా లేదా, ఒకనాటి తెలంగాణ చరిత్రను భవిష్యత్ ప్రణాళికలుగా మార్చుకొని నిర్ణయాలు తీసుకోవాలని మీ అందరినీ కలవాలని నిర్ణయించుకున్నా. ఆ సందర్భంగా కొంతమంది మిత్రులు కలిసి సూచన చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా ధైర్యం చేస్తున్నారు, ఉస్మానియా యూనివర్సిటీలో ప్రజాప్రతినిధులను, రాష్ట్ర మంత్రివర్గాన్ని లేదా ముఖ్యమంత్రి గారిని అడ్డుకునే ఒక చరిత్ర ఉన్నది, మీరెందుకు ధైర్యం చేస్తున్నారు అని నన్ను అడిగారు. అంటే వారికి ఒక్క మాట చెప్పిన, నాది ధైర్యం కాదు, నాది అభిమానం. మా సోదరులు, మా తమ్ముళ్ళు, మా చెల్లెండ్లు తెలంగాణ భవిష్యత్తుకు పునాదులు వేసే మా యువమిత్రులు ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల దగ్గరికి వెళ్ళడానికి ధైర్యం కాదు కావాల్సింది, అభిమానం కావాలి. గుండెల నిండా అభిమానాన్ని నింపుకొని ఈనాడు ఈ ఆర్ట్స్ కళాశాల ముందు నిలబడి మన భవిష్యత్ ప్రణాళికలను రచించుకోవడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది. మరి తెలంగాణ వస్తే ఇక్కడున్న మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఏం ఆశించరు? ఎవరి ఆస్తులు అడగలే, ఎవరి ఫామ్ హౌస్లు అడగలే, వాళ్ళు సంపాదించుకున్న సొమ్ములో వాటాలు అడగలే. ఏం అడిగినరు మా తమ్ముళ్ళు? స్వేచ్ఛను అడిగినరు, సామాజిక న్యాయం అడిగినరు, సమానమైన అవకాశాలు అడిగినరు. నేను ఇవాళ అడుగుతున్నా, నేను ఇవాళ చెప్పదలుచుకుని ఈ వేదిక మీద నుంచి నా ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీల విద్యార్థులకు స్వేచ్ఛ కోసం, సామాజిక న్యాయం కోసం, సమానమైన అవకాశాల కోసం మీరు ఏదైతే గొంతు ఇప్పినరో ఈ ప్రభుత్వం, ఈ ప్రజాపాలన మీకు వేదిక ఇస్తుంది. మీరు ఎదగండి. మీరు డాక్టర్లు కాండి, లాయర్లు కాండి, ఇంజనీర్లు కాండి, ఐఏఎస్లు కాండి, ఐపీఎస్లు కాండి, గొప్ప మేధావులు కాండి, ప్రపంచానికి దిక్సూచిగా మారే గొప్ప వ్యక్తులుగా మీరు రాణించాలి. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాడు, గ్రామీణ ప్రాంతంలో నుంచి వచ్చిండు, ఈయనకు పరిపాలన చేత కాదని. ఒక్క విషయమైతే నేను చెప్పదలుచుకున్న, ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల ముందు నుంచి నేను గుంటూరులో చదువుకోలేదు మిత్రులారా, నేను గుంటూరులో చదువుకోలే. గూడు పుటాని నాకు తెలియదు. నల్లమల్ల అడవుల్లో నుంచి వచ్చిన క్రూర మృగాలను చూసినను, సాధు జంతువులను చూసినను, పేదవాడి సమస్యలను చూసినను. పుట్టినప్పటి నుంచి దళితులతోని, గిరిజనులతోని, బలహీన వర్గాలతోని, మైనారిటీలతోని కలిసిమెలిసి పెరిగిన వాళ్ళ సమస్యలు చూసిన. నాకు కొత్తగా అక్కర్లేదు. గుంటూరులో చదువుకున్న వాళ్ళకు పేదరికం చూడాలంటే మెర్సిడీస్ బెంజ్ కారుల్లో పోయి ఎక్స్కర్షన్ లాగా, ఓహో పేదరికం ఇట్లుంటుందా, మీ భూమి మీ మట్టి అట్లుంటుందా, మీకు చిరిగిపోయిన బట్టలు ఇట్లుంటాయా, మేము ఎప్పుడు చూడలేదని వాళ్ళకు పేదరికం ఇట్లుంటుందని ఒక ఎక్స్కర్షన్ లాగా ఉండొచ్చు. మా తమ్ముళ్ళకు, మా చెల్లెళ్ళకు నేను అదే చెప్పదలుచుకున్నా, మీరు ఆత్మస్థైర్యాన్ని కోల్పోకండి. భాష అనేది ఒక కమ్యూనికేషన్ మాత్రమే, అది నాలెడ్జ్ కాదు. నాలెడ్జ్ వేరు, కమ్యూనికేషన్ వేరు. మనకు నాలెడ్జ్ ఉంది, మన కమిట్మెంట్ ఉంది, మన కన్విక్షన్ ఉంది. ఈ నాలెడ్జ్, ఈ కమిట్మెంట్, ఈ కన్విక్షన్
దేశంలో ప్రపంచంలో ఏ స్థాయికైనా ఎదగడానికి ఉపయోగపడుతుంది. మీరందరు కష్టపడండి. 2 ఏళ్లలో ఉస్మానియా యూనివర్సిటీకి కావాల్సిన అన్ని సమస్యలు నేను పరిష్కరిస్తా. టీచింగ్ స్టాఫ్ గురించి కూడా ప్రొఫెసర్ కాసిం గారు అదేవిధంగా వైస్ ఛాన్సలర్ గారు చెప్పినారు. మీకే స్వేచ్ఛనిస్తున్నాం, కమిటీ వేసినాం, నియామకాలు ఏ విధంగా చేసుకోవాలనో మీకు అటానమస్గా మీకే ఇస్తున్నాం. మా ఇన్వాల్వ్మెంట్ ఉండదు. పిల్లల జీవితాలతో చెలగాటం ఆడే అధికారం మీకు లేదు, నాకు లేదు. చదువు చెప్పి పిల్లల సమస్యల్ని పరిష్కరించి వాళ్ళని తెలంగాణ సమాజంలో ప్రయోజకులను చేసే వాళ్ళను మీరు సిబ్బందిగా నియమించుకోండి. ఈ ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణకు గుండెకాయ. గుండెకు జబ్బొస్తే మనిషి పోతాడు. తెలంగాణలో కూడా ఉస్మానియా యూనివర్సిటీకి సమస్య వస్తే ఆ తెలంగాణ సమాజానికే తీరని నష్టం తీసుకొస్తుంది. ఒకనాడు తెలంగాణ స్టార్టప్స్ రంగంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. హైదరాబాద్ లోని టీ హబ్ లో గూగుల్ ఫర్ స్టార్టప్స్ కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆయన. తాము అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైన సందర్భంగా ఈ కేంద్రం ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఇక రాష్ట్రంలో 2000కు పైగా స్టార్టప్లున్నాయని, మహిళల నేతృత్వంలో 531 స్టార్టప్లు ఏర్పాటయ్యాయని తెలిపారు. ఇక స్టార్టప్ల అభివృద్ధికి ప్రభుత్వం తగిన సహకారం అందిస్తుందన్నారు. ఇదో కొత్త ప్రారంభం, కొత్త ప్రయాణమన్నారు. దేశంలోనే ఇది మొట్టమొదటి గూగుల్ స్టార్టప్స్ కేంద్రమని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. Competing with the global world. In 2024 alone, our startups here has raised about 571 million. It's 160% jump. For the people who ask us, there is no startup after 2 years, after 2 years. So this is an answer for them. With a health tech startup going about 2,139%, and late stage funding has soared up to 701%. You know, we have about 2,500 plus startups in different arenas of functioning, attracting about 2.1 billion, an extraordinary 99.7% of the startup capital flowing into Telangana. Why I was mentioning is, why they are trying to put up startups over here. It's because the progressive and the forward-looking policies of our government. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ స్టార్టప్లపైనే కాకుండా యూనికార్న్ సంస్థలపై కూడా దృష్టి సారించిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లోని టీ హబ్ లో గూగుల్ ఫర్ స్టార్టప్స్ కేంద్ర ప్రారంభోత్సవంలో పాల్గొన్నారాయన. గూగుల్ ప్రస్థానం స్టార్టప్లకు ఆదర్శమని సీఎం అన్నారు. 25 ఏళ్లలో హైదరాబాద్ లో స్టార్టప్లు పెద్ద కంపెనీలుగా మారాయని తెలిపారు. కష్టపడే తత్వం, సమిష్టి కృషితో విజయం సాధ్యమవుతుందని సూచించారు. స్టార్టప్లకు తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తుందని, 1000 కోట్ల నిధులు కేటాయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీనిచ్చారు. Startups are like football. I gave football example because I play the game. In football, you have to work hard, practice hard. It is teamwork. But finally, winning is most important. It is the same with startups. From today, Hyderabad must focus on creating product-based startups, innovation startups, IP-intensive startups. I want Hyderabad to become a hub, not just for startups, but focus on unicorns. At least 100 startups from Hyderabad must become. తెలంగాణ ప్రభుత్వం ప్రజా రవాణాకు, పర్యావరణానికి ప్రాధాన్యతనిస్తోంది. అందుకోసం 65 కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఢిల్లీ లాంటి దుస్థితి హైదరాబాద్ కు రాకూడదని ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. ఈ బస్సులు అత్యంత సౌకర్యవంతంగా ఉండడంతో పాటు మహాలక్ష్మి పథకం కింద ప్రయాణించవచ్చని పేర్కొన్నారు. గ్రేటర్ పరిధిలోని 373 కొత్త కాలనీ రోడ్లకు ఆర్టీసీ బస్సులను ప్రారంభిస్తున్నామని, దీనివల్ల దాదాపు 7 లక్షల మందికి ప్రజా రవాణా మెరుగుపడుతుందని వెల్లడించారు. రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్యను పెంచుతామని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. 73కు సంబంధించినటువంటి కొత్త ఖాళీలను కనెక్ట్ చేయడం కోసం ఇదొక విప్లవాత్మకమైనటువంటి పురోగతి. ఇప్పుడు ఉన్నటువంటి రూట్లను కాకుండా 373 కొత్త కాలనీలను కనెక్ట్ చేసే విధంగా ఆర్టీసీ ఈ రోజు నుంచి రవాణా సౌకర్యాన్ని అంచనా వారీగా ముందుకు తీసుకొని పోతా ఉంది. 30 సర్కిల్స్, 150 వార్డులో తిరిగే మొత్తం, అంటే ఇంతకుముందు ఉన్నటువంటి దాన్ని తీసుకొని 373 కొత్త కాలనీలకు కనెక్ట్ చేయడానికి జరిగింది.
దీనివల్ల కనీసం 7 లక్షల మంది ప్యాసింజర్స్ ఇంకా ఎక్కువ ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది. చాలా కాలనీల వాళ్ళతో సంప్రదింపులు చేసినాం, వాళ్ళతో సమావేశాలు పెట్టినాం. ఐటీ రంగానికి సంబంధించినటువంటి వ్యవస్థలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, ఎందుకంటే హైదరాబాద్ లో పెరుగుతున్నటువంటి రవాణా, ఏదైతే ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటా ఉన్నాయో, పొల్యూషన్ కు సంబంధించి పర్యావరణాన్ని హైదరాబాద్ లో కాపాడుకోవాలి, ఢిల్లీ లాగా జరగదు అనేటువంటి ముందు చూపుతోటి మరి ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ఈ ఎక్స్పాన్షన్ కార్యక్రమాన్ని ఆర్టీసీ ఎండి గారి ఆధ్వర్యంలో కూడా ఎగ్జిక్యూషన్ చేస్తా ఉన్నాం. ఇది కాక ఆర్టీసీ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ విజయవంతమైందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఈ సమ్మిట్ పై హరీష్ రావు చేసిన కామెంట్స్ సరికావన్నారు. సమ్మిట్ లో ఎన్నో అంతర్జాతీయ కంపెనీలు ఒప్పందాలు తీసుకున్నాయని తెలిపారు. కంపెనీల ప్రొఫైల్ చూడకుండా ఒప్పందాలు జరగవు అన్నారు. ఫ్యూచర్ సిటీ ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులను ఆకర్షిస్తోందని చెప్పారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన, తమ 2 ఏళ్ల పాలనపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని చిట్చాట్లో తెలిపారు టీపీసీసీ చీఫ్. రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో ఆటో డ్రైవర్లకు ఆత్మీయ భరోసా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. డ్రైవర్లకు ప్రమాద బీమా బాండ్లను పంపిణీ చేసి జిల్లాలో అన్ని రకాల వాహనాల డ్రైవర్లకు సంక్రాంతి వరకు బీమా కల్పిస్తానన్నారు. దేశంలో రైతులకు బీమా ఇచ్చిన నాయకుడు కేసీఆర్ ఒక్కడేనని పేర్కొన్నారాయన. కాంగ్రెస్ అబద్దపు హామీలిచ్చి అందరినీ మోసం చేసిందని ఆరోపించారు. ఇక మార్పు అంటూ 2 ఏళ్లలో కాంగ్రెస్ ఎలా మోసం చేసిందో అందరికీ అర్థమైందని కేటీఆర్ విమర్శించారు. ఒక కార్మికులకే కాదు, మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి, భారతదేశంలో ఎక్కడ లేదు రైతు బీమా. ఇప్పుడు మీకు ఒక అద్దబిగడు పొలం ఉన్నా, 2 గుంటల వ్యవసాయ భూమి ఉన్నా మీకు రైతు బీమా కూడా ఉన్నది. ఎట్లా చనిపోయినా 5 లక్షల బీమా. ఇది భారతదేశంలో కాదు, ప్రపంచంలో రైతుకు బీమా ఇచ్చిన నాయకుడు, రైతు కుటుంబానికి ధీమా ఇచ్చిన నాయకుడు ఒకే ఒక్కడు కేసీఆర్ గారు మాత్రమే. అట్లాగే మన రాజన్న సిరిసిల్ల జిల్లా అంటేనే కార్మిక, ధార్మిక, కర్షక క్షేత్రం మన రాజన్న సిరిసిల్ల. ఇక్కడ నేత కార్మికులు ఉంటారు, ఇంకా పెద్ద ఎత్తున ఇతర రంగాల కార్మికులు ఉంటారు. కర్షకులు అంటే రైతులు ఉంటారు పెద్ద ఎత్తున. అట్లాగే ధార్మికులు, మన వేములవాడ రాజన్నను దర్శించుకునేందుకు వచ్చే ధార్మికులు ఎంతో మంది ఉంటారు. ఈ కార్మిక, ధార్మిక, కర్షక క్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమైన నేతన్నలు కూడా ఇక్కడనే ఉన్నారు. మన సిరిసిల్ల క్షేత్రంలో గతంలో ఎంత తల్లడిల్లిపోయినదో మీ అందరికీ కూడా తెలుసు. ఎట్లా జీహెచ్ఎంసీ విస్తరణకు బీజేపీ వ్యతిరేకమన్నారు ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షులు రామచంద్రరావు. హైదరాబాద్ లో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల విలీనం, నగర సమస్యలు, జీహెచ్ఎంసీ అభివృద్ధి కోసం చేపట్టాల్సిన కార్యాచరణపై సమావేశం నిర్వహించారు. విలీనంపై ఆల్ పార్టీ మీటింగ్, పబ్లిక్ ఒపీనియన్ లేకుండా డివిజన్లు ఏ ప్రాతిపదికన పెంచారని ప్రశ్నించారు. హైదరాబాద్ స్వరూపాన్ని మార్చే కుట్ర జరుగుతోందని, మజ్లిస్ పార్టీ కోసమే విలీనం చేశారనే అనుమానాలను రామచంద్రరావు లేవనెత్తారు. జీహెచ్ఎంసీ విస్తరణని భారతీయ జనతా పార్టీ గతంలో వ్యతిరేకించింది. ఇప్పుడు కూడా దానికి మేము వ్యతిరేకంగా ఉన్నాం. 300 వార్డులు మేము ఈ యొక్క జీహెచ్ఎంసీ పెడతామని చెప్తున్నారు. 69 లక్షల జనాభా ఉన్న హైదరాబాద్ని అంటే ఓటర్లని, జీహెచ్ఎంసీ ఓటర్లని 1,69 లక్షల ఒక జనాభాని తీసుకువచ్చి హైదరాబాద్ నగరాన్ని విస్తరణ పెంచి ఇది దేశంలోనే అతిపెద్ద నగరం కింద మారుస్తారు అనేటువంటి ఆలోచన చేశారు. మాకు అభ్యంతరం లేదు, దేశంలో మంచి నగరంగా హైదరాబాద్ మేము అంతా దాంట్లో ఉంటాం, మాకు గర్వం ఉండదు. కానీ ఒక సౌకర్యాలు కలిగించకుండా, ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ఒపీనియన్ తీసుకోకుండా, అభిప్రాయాలు తీసుకోకుండా, ప్రజల నుంచి పబ్లిక్ హియరింగ్ లేకుండా మీరు ఈ విస్తరణ అదేవిధంగా 300 వార్డ్స్ డివిజన్ కొద్ది గంటల్లో పంచాయతీ సమరం మొదలు కానుంది. పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పించారు. ప్రశాంతంగా ఓటింగ్ జరిగేలా రాష్ట్ర వ్యాప్తంగా 1,12,382 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. మొదటి విడతలో 37,562 పోలింగ్ స్టేషన్లు, రెండో విడతలో అత్యధికంగా 38,337 పోలింగ్ స్టేషన్లు, మూడో విడతలో 36,483 పోలింగ్ స్టేషన్లను రెడీ చేశారు.
డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడించనున్నారు. 31 జిల్లాల్లోని 545 గ్రామీణ మండలాల్లోని 12,760 పంచాయతీలు, 1,13,534 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక పోలింగ్ కు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 564 మండలాల్లోని 12,723 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 1,68,48,496 ఓటర్లున్నారు. ఇందులో 81,38,937 మంది పురుషులు, 85,09,059 మంది మహిళా ఓటర్లున్నారు. ఇక పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు 3,70,000 అధికంగా ఉన్నారు. ఇతరులు 500 మంది ఉన్నారు. తొలి విడతలో 189 మండలాల్లోని 4,235 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ విడతలో మొత్తం 56,19,430 మంది ఓటర్లున్నారు. పురుషులు 27,41,070 మంది ఉండగా మహిళలు 28,78,159 మంది, ఇతరులు 201 మంది ఉన్నారు. ఇక రెండో దశలో అత్యధికంగా 193 మండలాల్లోని 4,331 పంచాయతీల్లో 38,350 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. రెండో విడతలో 57,22,665 మంది ఓటర్లున్నారు. పురుషులు 27,96,006 మంది, మహిళలు 29,26,506 మంది, ఇతరులు 153 మంది ఉన్నారు. మూడో విడతలో 182 మండలాల్లోని 4,157 సర్పంచ్ స్థానాలు, 36,452 వార్డుల్లో ఎన్నికలు జరుగుతాయి. 53,06,401 మంది ఓటర్లు తమ తీర్పు ఇవ్వనున్నారు. పురుషులు 26,01,861 మంది, మహిళలు 27,04,394, ఇతరులు 146 మంది ఉన్నారు. మొదటి విడత జరిగే పంచాయతీల్లో 395 గ్రామ పంచాయతీలు, 9,331 వార్డులు ఏకగ్రీవమైనట్లు ఎస్ఈసీ వెల్లడించింది. ఈ నెల 11న తొలి విడతలో మిగిలిన 3,836 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. న్యాయస్థానాలు వివిధ కేసుల్లో జారీ చేసిన స్టే ఆర్డర్లతో 32 గ్రామ పంచాయతీలు, 292 వార్డుల్లో ఎన్నికలను ఈసీ నిలిపివేసింది. మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేశామని ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని తెలిపారు. రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుందన్నారు. బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మధ్యాహ్నం 1 గంట వరకు ఎన్నికలు జరుగుతున్నాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్, అదే రోజు ఫలితాలు వెల్లడిస్తామని స్పష్టం చేశారు. రెవెన్యూ, దేవాదాయ శాఖలపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదన్నారు. రెవెన్యూ, దేవాదాయ శాఖ అధికారుల్లో నిబద్ధత లోపిస్తోందన్నారు సీఎం చంద్రబాబు. వారిలో ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు మార్పు రావడం లేదంటూ ప్రశ్నించారు. ఈ విషయంపై ప్రత్యేకంగా చర్చిస్తామన్నారు. ఏపీలోని అన్ని శాఖల హెచ్ఓడీలతో సమావేశమైన సీఎం కొన్ని శాఖలు ఎంత చెప్పినా గేరపోవడం లేదన్నారు. జనవరి 15 వరకు అన్ని శాఖల సర్వీసులు ఆన్లైన్లో ఉండాలని ఆదేశించారు. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. Either they have to do it, otherwise it will be serious. అది కూడా ఒక డెడ్ లైన్ పెట్టుకొని వర్క్ చేసి తప్ప సాధ్యం కాదు. టెక్నాలజీని పర్ఫెక్ట్గా ఉపయోగించుకొని మనం అనుకున్న ఫలితాలు రావాల్సిన అవసరం ఉంది. సో బ్రీఫ్గా ఐ వాంటెడ్ టు ప్లేస్ బిఫోర్ యూ ఈ మీటింగ్. పల్లెలే దేశానికి వెన్నెముక అని, అందుకే గ్రామీణాభివృద్ధి కోసం పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నానని డిప్యూటీ సీఎం పవన్ తెలిపారు. మంగళగిరిలో పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సమావేశమైన ఆయన అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. శాఖకు సంబంధించిన ఉద్యోగులంతా ఓ కుటుంబంలా పనిచేయాలన్నారు. గత ప్రభుత్వాల్లో ట్రాన్స్ఫర్, ప్రమోషన్లకు రేట్ కార్డులు చూస్తూ ఆశ్చర్యం ఉండేదన్న పవన్ తాను ప్రత్యేకంగా దృష్టి పెట్టి పారదర్శకంగా ఉద్యోగులకు బదిలీలు కల్పించానని వెల్లడించారు. ఉద్యోగుల భద్రత, హక్కుల పరిరక్షణను ప్రభుత్వం భుజాలపైకి ఎత్తుకుందని తెలిపారు. పల్లె నిజంగా మన దేశానికి వెన్నెముక. అందుకని అలాంటి పంచాయతీ రాజ్ని నేను ఒక ఆన్ పర్పస్ ఆప్ట్ చేసుకున్నాను. ప్రమోషన్ అనేది ఎందుకు ఇంత బలంగా నేను పట్టుకుని కూర్చున్నానంటే, మనం ప్రజలకి మాట ఇచ్చాం. ఇది ఒక పొలిటికల్ స్పీచ్గా నేను చెప్పట్లేదు, కానీ ఇంకా సక్సెసివ్ గవర్నమెంట్స్, కంటిన్యూటీ ఆఫ్ గవర్నెన్స్,
అలాగే ప్రీవియస్ గవర్నమెంట్లో రోడ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ డెవలప్ చేయలేదు. మేజర్గా నేను విన్నది ఏంటంటే ప్రతి పదవికి ట్రాన్స్ఫర్కి ఒక రేట్ కార్డు ఉందని నేను వినేవాళ్ళం. నేను అనుకుంటే సరిపోదు. నాలాగా చాలా మంది గొప్ప ఆలోచనలు మంచి ఆలోచన ఉండొచ్చు, కానీ అంత సమర్థత కలగ అంత ఇంటిగ్రిటీ ఉన్న ఒక అధికారుల సమూహం. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. తనకు బైపాస్ సర్జరీ జరిగిందని వైద్యుల సూచనల మేరకు గత 6 నెలలుగా విశ్రాంతి తీసుకుంటున్నానని తెలిపారు. ప్రస్తుతం తన ఆరోగ్యం మెరుగుపడిందన్నారు. రాష్ట్రంలో తిరిగి వైసీపీ జెండా ఎగురవేసి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసేందుకు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని ప్రకటించారు ఆయన. నాకు బైపాస్ సర్జరీ జరిగింది. దానికోసం ఒక 6 నెలలు రెస్ట్ తీసుకోవాలని చెప్పి డాక్టర్లు చెప్పడం జరిగింది. దాని ప్రకారం 6 నెలలు కంప్లీట్ అయింది. అయితే ఇంకొక 6 నెలలు ఇటువంటి ప్రోగ్రాంలో పాల్గొంటాను. తప్పకుండా ఆ తర్వాత మరి ఎప్పటిలాగా ప్రజా ఉద్యమాల్లో కూడా రోడ్డు మీదకి వచ్చి ప్రజల తరఫున ఫైట్ చేస్తామని చెప్పి, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అవకతవకలు కావచ్చు, అనేక రకాలైనటువంటి అక్రమాలు, వేధింపులు, వీటన్నిటిని కూడా ఎదుర్కొని నిలబడి వైఎస్ఆర్సీపీ జెండాని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడానికి మాకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడుపై ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వైద్య విద్యను ప్రైవేట్ చేతుల్లో పెట్టే ప్రభుత్వ నిర్ణయంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రభుత్వ వైఖరిపై విమర్శలు గుప్పించారు. వైద్యాన్ని ప్రైవేట్ పరం చెయ్యొద్దు అని ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విస్తృత ఉద్యమం చేపట్టినట్లు బొత్స తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సంతకాల పత్రాలను త్వరలోనే జగన్ ఆధ్వర్యంలో గవర్నర్ కి అందజేస్తామని చెప్పారు. అవసరమైతే వైద్య కళాశాలల కోసం ప్రత్యేక చట్టం తెస్తామని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. మరి 3 సంవత్సరాల్లోనే విజయనగరం మెడికల్ కళాశాలని పెట్టి దాన్ని ప్రారంభించాం కదా, ఫస్ట్ ట్రీట్మెంట్ చేశాం కదా, సెకండ్ ఇయర్ వచ్చినప్పుడు వచ్చి దాన్ని కంటిన్యూ చేస్తూ మీరు వచ్చిన తదుపరి వచ్చిన ప్రభుత్వం దాన్ని చేయాలి కదా, దాన్ని కట్టాలి కదా, దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెచ్చుకోవాలి కదా. ఇంకా కాకుండా ఎందుకంటే ఎంసీఐ ఉత్తరే సీట్ ఇవ్వద్దు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉంటే కానీ సీట్ ఇవ్వదు. ఈ సంవత్సరం వచ్చి మరి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీ సీట్స్ కూడా ఇచ్చింది కదా కాలేజీకి. మరి ఇచ్చిందంటే అవన్నీ ఉండబట్టే కదా ఇచ్చింది, లేకుండా ఇచ్చింది. ఏం మాటలు మాట్లాడతా, ఇదే పాతాలపై. ఎస్ఐఆర్ పై చర్చ సందర్భంగా లోక్సభలో అమిత్ షా, రాహుల్ గాంధీ మధ్య మాటల యుద్ధం నడిచింది. తన సవాలుకు సమాధానం ఇవ్వాలన్న రాహుల్ డిమాండ్ పై షా తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. తాను 30 ఏళ్ల నుంచి చట్టసభల్లో ఉంటున్నానని, సభ రాహుల్ ఆదేశాలతో నడవదని అన్నారు. తన సమాధానం వినాలంటే ధైర్యం ఉండాలని రాహుల్ గాంధీని ఉద్దేశించి మాట్లాడారు. कमीशन को, इलेक्शन कमिश्नर्स को फुल फुल इम्यूनिटी दी जाएगी. ठीक है, ये ना इसका जवाब इसका पीठ में खत्म नहीं किया सर. इसके पीछे जो थिंकिंग थी वो हमें सबसे पहले बताएं. मैं 30 साल से विधानसभा और संसद में जनप्रतिनिधि के रूप में चुनकर आता हूं. ఇందిరాగాంధీ కూడా ఓటు చోరీతోనే గెలిచారని, ప్రధాని పదవి విషయంలో కూడా నెహ్రూ ఓటు చోరీ చేశారని అమిత్ షా ఆరోపించారు. భారత పౌరురాలు కాకముందే సోనియా ఓటు వేశారని అన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ కొత్తది కాదని, ఎప్పటి నుంచో కొనసాగుతోందన్నారు అమిత్ షా. కేంద్ర మంత్రి ఎన్నికల సంఘాన్ని ఎన్నుకునే కమిటీలో ప్రతిపక్ష నేత కూడా ఉంటారని కేంద్ర మంత్రి అమిత్ షా గుర్తు చేశారు. मान्यवर, पूरा उनका 55 साल प्रधानमंत्री जी ने ही चुनाव आयुक्त को नियुक्त किया, तब तक कोई सवाल नहीं था. और नरेंद्र मोदी करते हैं तो उन पर सवाल उठाते हैं, मगर हमने तो ऐसा भी नहीं किया मान्यवर. फिर 89 से 91, जब 89 में चुनाव आयुक्त उनकी सुनते नहीं थे, तो पहली बार उस पर ब्रेक लगाने के लिए चुनाव आयोग को बहुत सदस्यीय बनाया गया. ये बिहार के चुनाव के कारण ही हुआ, परंतु वो भी प्रधानमंत्री की फाइल से ही अपॉइंट होते हैं. और मान्यवर 21 चुनाव आयुक्त, कमिश्नर और मुख्य चुनाव. ఇండిగో సంక్షోభంపై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇండిగో తీరుతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇండిగో విమానాల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతిందని అభిప్రాయపడిన ఢిల్లీ హైకోర్టు అసలు ఈ పరిస్థితి ఎందుకొచ్చిందో చెప్పాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఇండిగోకు షోకాజ్ నోటీసులు ఇచ్చామన్న కేంద్రం విమానాల రద్దుపై ఇండిగో క్షమాపణలు చెప్పిందని వివరణ ఇచ్చింది.
దీపావళి పండుగకు అరుదైన గౌరవం దక్కింది. యునెస్కో ఇంటాలిజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో దీపావళి పండుగను చేర్చింది. ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర నిర్వహించిన సమావేశంలో యునెస్కో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే అంతర్ ప్రభుత్వ కమిటీ ఫర్ ది సేఫ్ గార్డింగ్ ఆఫ్ ది ఇంటాలిజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సమావేశాన్ని భారత్లో నిర్వహించడం ఇదే మొదటిసారి కావడం విశేషం.